పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఈ సిద్ధపాటు కూడికలోనికి చేరువచ్చిన బిడ్డలను దర్శించండి, బలపరచండి. ప్రియమైన తండ్రి, మాతో మీరు మాట్లాడండి నాయన. మీ ఆత్మచేతనే ఈ అత్యల్పుడిని నింపి వాడుకొనండి. ధూళిలాంటి నన్ను మరొక్కసారి బలపరచమని, కనికరించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరు సంతోషంగా ఉన్నారా? భక్తి కలిగిన బిడ్డలందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. మంచిది. క్లుప్తంగా 4 మాటలు దేవుని వాక్యముల నుంచి ధ్యానిద్దాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యాన్ని చూద్దాం. చదువమ్మా. ప్రధాన యాజకుడైన అమరియా యెహోవాకు చెందు సకల విషయములలో కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇస్మాయిలు కుమారుడకు అగు జబద్య రాజు సంగతుల విషయములలో మీ పైవాడుగా ఉన్నాడు. లేవీలు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. చూడండి ఎంత చక్కటి అద్భుతమైన మాటలు. కొన్నిసార్లు దేవుని వాక్యం మనల్ని ఎంత ధైర్యపరిచిద్దో, ఎంత ఆదరిస్తుందో. ఇది ఒట్టి మాటలు కాదు, దేవుని మాటలు. ఇక్కడ ఏమంటాడంటే, ప్రధాన యాజకుడైన అమరియా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. అంటే మీ ఆధ్యాత్మికమైన జీవితాలకు మీరు ఏమి చెల్లించాలి దేవునికి, మీరు ఎలా భక్తిలో నడవాలి, ఎలా ఆధ్యాత్మికంగా మంచి మార్గములో, ఆత్మీయ మార్గములో నడవాలి అని బోధించడానికి, మిమ్మల్ని గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, మార్గం తప్పినప్పుడు చక్కని ఉపదేశంతో నడిపించడానికి యాజకుడు ఉన్నాడు మీకు. ఇక్కడ చక్కటి మాట చూడండి. ఒక మనిషి జీవితం భక్తిలో నడవాలంటే ఒక దైవజనుడు ఎంతో ముఖ్యం. కాపరు లేని గొర్రెలు అవి విసికి చెదరి ఉన్నందున వారి మీద దేవుడు కనికరపడ్డాడట. ఎందుకు కనికరపడుతున్నాడంటే, కాపరు లేని గొర్రెలకు ఉన్న ప్రమాదం భయంకరమైనటువంటిది. అవి ప్రమాదం ఎట్నుండి వస్తుందో వాటికి తెలియదు. కాపరు లేని గొర్రెలకి, అదే కాపరు ఉన్నాడు అనుకోండి, ఎటు వెళ్ళాలో ఎటు వెళ్ళకూడదో, ఎటు వెళ్తే ఏమొస్తుందో, ఎక్కడ మృగాలు ఉన్నాయో, అడవి మృగాలు, ఎక్కడ మందక ప్రమాదమో, అవన్నీ కూడా కాపరు మెలకువలు కలిగి మందను నడిపించుకుంటాడు. అందుకని త్వరగా ప్రమాదంలో పడిపోవు కాపరున్న గొర్రెలు. రెండో విషయం ఏమిటంటే, కాపరున్న గొర్రెలకి కాపరు లేని గొర్రెలకి తేడా ఏమిటంటే, ఎటు ఎల్లవలినో, ఎటు ఏ మార్గములో వెళ్తే వాటికి మేలో అవి కాపరున్న గొర్రెలకి తెలుస్తాయి. ప్రమాదం ఎటు నుండి వస్తుందో కాపరుంటే తెలిసిద్ది, ఎటు నడిస్తే మంచిదో కాపరుంటే తెలుస్తుంది, చక్కటి మార్గంలో నడిపిస్తాడు. అంటే కాపరు లేని గొర్రెలకి ప్రమాదం ఎటు నుండి వస్తుందో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. మూడో విషయం ఏమిటంటే, కాపరున్న గొర్రెలకి
మేత ఎక్కడ దొరికిద్దో సమృద్ధిగా వాటికి కాపురు తెలియచేస్తాడు. ఏ లోయలో, ఏ లోతులో, ఏ కొండ మీద, ఏ బీడ్లో ఎక్కడ సమృద్ధైన మేత ఉంటుందో అక్కడికి తోలుకొని వెళ్తాడు. ఇంకా చెప్పాలి అంటే ఆ కాపరి వాటిని చాలా బాధ్యత కలిగి ఆదరిస్తాడు. కుంటి వాటిని, నడవలేని వాటిని, సూటి వాటిని ఎంతో చక్కగా ధైర్యం. కాపరి మాకున్నాడు అంటే ఆ గొర్రెలకేమొచ్చి చెప్పండి, ధైర్యం. అలాగే ఒక యాజకుడు సంఘానికి కాపరు లాంటివాడు. ఈ కాపరైన యాజకునికి దేవుడిచ్చిన బాధ్యత ఏమిటంటే జనులను ఆశీర్వదించే బాధ్యతను దేవుడు తనకు అప్పగించాడు. ఇప్పుడు ప్రతి ఈ లోకంలో ఏ ప్రభుత్వంలోనైనా రకరకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా. అలాగే దేవుడు తన ప్రజలను ప్రేమించి కాపరి విషయంలో ఆశీర్వదించడానికి, స్వస్థతపరచడానికి, ఇదిగో ముందు నేను చెప్పానే ఆ విషయాలలో నడిపించడానికి, ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఆ ప్రధాన యాజకునికి లేదా కాపరికి ఆ బాధ్యతను దేవుడిచ్చాడు. అందుకని మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండొచ్చు, పలానా యాజకుడు మీకు తోడుగా ఉన్నాడు అంటాడు. ఇంకొక విషయం కూడా ఇక్కడ ఏమంటాడంటే ఏమంటాడు, హల్లెలూయా చెప్పగలరా? యూదా సంతతి మీద అధిపతియగు ఇస్మాయిల్ కుమారుడుగు జబద్య రాజు సంగతుల విషయంలో మీ పైన ఉన్నాడు, లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు అన్నాడు. ప్రియులారా, మీరు వినాలి. ఇప్పుడు మీకు పరిచర్య చేస్తున్నారే, ఈ వారం అంతా పరిచర్య చేశారు, రేపు పరిచర్య చేస్తారు, ఎల్లుండి చేస్తారు, మీకు వంట చేస్తున్నారు, మిమ్మల్ని రోడ్డు దాటిస్తున్నారు, ఇక్కడ అన్ని సౌకర్యాలు మీకు చూస్తున్నారు, కుర్చీలు వేస్తున్నారు, మరి ఈ ఎన్ని పనులు కూడా మైకి పెట్టేవాళ్ళు, ఇంకా రకరకాల వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? పరిచారకులు అనగా లేవీయులు. ఒక విశ్వాసి లేవీయుడిగా మారితే ఆ లేవీయుల ఎడల దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉంటాడు. ఒక విశ్వాసి లేవీయుడిగా మారాలి, ఆ లేవీయుడు యాజకుడిగా మారాలి. నీ భవిష్యత్తులో మీరు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసిన వారై ఉన్నారు అంటాడు. ఆశ్చర్యమైన సంగతి ఏమిటంటే మొదటివారు కడపటి వారు మొదట అనే మాట యేసు ప్రభు వారు అన్నారు. లేవీయుడు విశ్వాసి కంటే హీనంగా మారకూడదు. హల్లెలూయా, మీరు గమనించాలి. దైవజనుడు పరిచారకుడి కంటే హీనంగా మారకూడదు, దిగకూడదు. అరే దీన్ని ఆపితే బెస్ట్ ఏమో, ఇది ఆపనన్నా ఆపాలి, స్పీడ్ అన్న పెట్టాలి, లేదంటే హెలికాప్టర్ పోయినట్టుంది. అమ్మ మీకేమన్నా గాలి కావాలా? అవసరం లేదుగా. ఈ కాలంలో కూడా గాలి కోరుకునేది ఎవరులే, చలికాలంగా ఆపరా. హల్లెలూయా చెప్పగలరా? మనల్ని దేవుడు అబ్జర్వేషన్ చేస్తాడు. వీలైతే నేను రేపు చెబుతాను, మొదటి ఆరాధనలో, రెండో ఆరాధనలో. ప్రియులారా, మీరు గమనించండి. లేవీలు పరిచారకులు, వారు చాలా కష్టపడతారు. మీరు గమనిస్తే మందిరంలో 3 రకాలుగా పరిచర్యలు ఉంటాయి. ఆవరణంలో లేవీలు పనిచేస్తారు, పరిశుద్ధ స్థలములో యాజకులు పనిచేస్తారు, అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడు పనిచేస్తాడు. ఇక్కడ భూమి మీద ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం లేదు, ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవడూ లేడు. ఎందుకంటే మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు వారే ప్రధాన యాజకుడిగా వచ్చి ఏ గొర్రెపిల్ల రక్తము కాకుండా తన సొంత రక్తముతో ఇక్కడ అతి పరిశుద్ధ స్థలం కాకుండా పరలోకములో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు ఆయన. అందుకని అడ్డు తెర చిరిగెను అని రాయబడి ఉంటుంది. అంటే ఇప్పుడు 2 స్థలాలు ఉన్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలం. ఆవరణంలో గొడ్డు చాకీరు ఉంటుంది, వాళ్ళకి భయంకరమైన చాకీరు ఉంటుంది. ఆవరణంలో మామూలు చాకీరు ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఎద్దులు తెస్తారు, ఆ ఎద్దులను దహించాలి, కట్టి పుల్లలు తేవాలి. ఆ మందిరం యొక్క ఒక్క దగ్గరే ఉండదు,
ఆ మందిరం, దాని యొక్క ఉపకరణాలన్నీ మోసుకుంటూ వెళ్ళాలి. మందిరపు తెరలు కానివ్వండి, పైన గుడారాలు కానివ్వండి. మా వాళ్ళు 54 గుడారం తీయండి అంటే 10 మంది పెట్టిన కదలట్లా. మొన్న మధ్య ఇప్పుడు అది పోయింది అనుకోండి, దరిద్రం పోయింది. ఆ మధ్యకాలంలో 54 గుడారాలు ఉన్నాయి, కదిలేవి కాదు. ఆ గొడ్డు చాకిరి చేసేవారు లేవీలు. యాజకులు ఏం చేసేవారంటే, యాజకుల పని ఏమిటంటే నిత్యము దీపం వెలిగించేవారు. స్వచ్ఛమైన దంచి తీసిన ఒలివ నూనెతో నిత్యము దీపం వెలిగిస్తూ ఉండేవారు. ప్రియులారా, మీరు గమనించాలి. అంటే ఖచ్చితంగా వారి డ్యూటీ ఏమిటంటే, వారి దీపాలు వెలుగుతూ ఇతరుల దీపాలు కూడా వెలిగించే బాధ్యత ఇప్పుడు దేవుడు అప్పగించాడు. ఎవరు దీపాలు ఆరిపోకుండా, దీపం ఆరిపోకుండా ఆధ్యాత్మికంగా బలపరచడానికి అతను బలపడి ఇతరులను బలపరిచేవాడుగా ఉండాలి. ఈ యాజకులు చేసే పని ఏమిటంటే, శివమ్మ దిగులు పడమాకు, ఇంకొక పని ఏమిటంటే నిత్యము రొట్టెలు ఉండాలి. అంటే సిద్ధపరచాలి. రొట్టె అంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకును అంటే వాక్యాన్ని సిద్ధపరచుకోవాలి. ఏదో అయింది పోయింది 2 మాటలు చెప్పేద్దాం అంటే కుదరదు. మీరు వంట ఎప్పుడు మొదలు పెడతారు? 2-3 గంటల ముందే మొదలు పెడతారు కదమ్మా తినేదానికంటే. ఇప్పుడంటే అప్పటికప్పుడు గబక్కన అదేంటి రైస్ కుక్కర్లో పెట్టేసి టక్కును స్విచ్ చేసి సినిమా చూస్తానో సీరియల్ చూస్తానో ఈ పిచ్చి పనులన్నీ చేసుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అన్నం వండాలంటే సాయంత్రం 4-5 గంటలకల్లా పొయ్యి వెలిగించాలా. 5 గంటలకల్లా పొయ్యి వెలిగించి ఆ కట్ల పొయ్యి మీద అన్నం వండుకొని గంజి వంచుకొని మళ్ళీ ఏరే కూర వండుకొని, అర్థమవుతుందా, ఆ పొయ్యి మీదే నీళ్లు కాగబెట్టుకొని ఇంటిళ్ళ పాదులు పోసుకొని ఎంత చాకీరు ఉండేదో. ఆ ఊది ఊదులు ఊదేవాళ్ళు. అందుకని వాళ్ళు 70, 80, 90 సంవత్సరాలు కూడా బ్రతికారు. ఎందుకని ఊదారంటే, ఇప్పుడు చాలామంది మన కరోనా వచ్చినప్పుడు చెప్పారు, మీరు ఊదండి అని చెప్పారు. చూసారా? ఊదితే ఏమైంది? మీ ఊపిరితిత్తులు బలపడతాయి అనండి అని అన్నారు. ఇప్పుడు మనం ఊదం కదా. అందుకని ప్రతి ఒక్కరికి ఊపిరితిత్తుల వ్యాధులు. ఈ లంగ్స్ పాడైపోవడానికి కారణం ఏంటనుకున్నారు? అది ఊతా ఉన్నప్పుడు ఈ ఊపిరితిత్తులు ఏమైతే బాగా ఫ్రీ అయిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగింది. ఇప్పుడు ఊదరు కదా, ఊతరా టిక్ హల్లెలూయా. సరే, కనీసం పాట పాడేటప్పుడు దమ్ము పడతాం, ఊపిరితిత్తులు బలపడతాయి. ఎందుకంటే పాటలు పాడేటప్పుడు మన దమ్ము పట్టింది. ఆ దమ్ము పట్టినప్పుడైనా ఊపిరితిత్తులు ఏమవుతాయి? బలపడతాయి. కానీ మీరు పాట కూడా పాడరు కదా, అంటే యాక్షన్ మాత్రమే చేస్తారు. సండే స్కూల్ పిల్లలాగా చప్పట్లు కొట్టరు, పాటలు పాడరు. కొంతమంది ఒక్కొక్కడు అమాయకంగా కొట్టేటువంటి వారు, అమాయకంగా ప్రభుని ఆరాధించేవాడు. అంటే అమాయకం ఎందుకంటే నిర్దోషంగా చిన్నపిల్లలు వాళ్ళు. ఆ చిన్న పిల్లలను నా యొద్దకు రానివ్వండి అంటాడు. చిన్నపిల్లలు అంటే ఇల్లు కాదు, ఇల్లు మహాముదురులు ఉంటారు ఈ వయసులో. హల్లెలూయా. నిన్న స్కూల్ మాస్టర్ ఏమంటున్నాడంటే, అన్న నాకు హై స్కూల్కి ప్రమోషన్ వచ్చింది కానీ నేను వెళ్ళదలుచుకోలేదు అన్నాడు. ఎందుకంటే ఈ స్కూల్ పిల్లల మాస్టర్లను చంపేస్తున్నారు, కొడుతున్నారు. మొన్న 1వ క్లాస్ వాడు అంట ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడంట. ఎన్నో క్లాస్ వాడు? మాస్టర్ గారు చెప్పారండి, గవర్నమెంట్ టీచరు. ఇంకొకడు వచ్చి చెబుతాడు, సార్ మరే మాస్టర్ గారు టీచర్ గారు వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు సార్ అన్నాడు. ప్రేమించటం అంటే ఏంటంటే, నీకు తెలీదులే మాస్టర్ టీచర్ గారు, నీకు తెలీదు, ఇంకా మామూలు చాలామంది ప్రేమిస్తున్నారు అని చెబుతున్నాడు. ఇంకొకడు వచ్చి, ఏంట్రా నాకు తెలియదు కదా, మీకు తెలుసు, ఎందుకంటే నాకంటే సీనియర్లు కదా మీరు. అంటే ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయామో ఒకసారి మీరు ఆలోచించండి. చిన్నపిల్లలు అంటే నిర్దోషమైన హృదయంతో, నిష్కలంకమైన హృదయంతో ప్రభుని చిన్నపిల్లల వలె మీరు ఎలా ఉండాలి చెప్పండి? చిన్నపిల్లల వలె. చిన్నపిల్లలు అవ్వాలని కాదు, వలె అయితే అప్పుడు మీరు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తారు. హల్లెలూయా.
చిన్నపిల్లలు చూడండి, తన్నుకుంటారా మళ్ళీ మర్చిపోతారు. కుల భేదాలు ఉండవు, వాడేం క్యాస్టో ఈడేం క్యాస్టో తెలీదు. అందుకని చిన్నపిల్లలు తన్నారు. పాపం విషయంలో మీరు శిశువులుగా ఉండండి అన్నాడు. జ్ఞానము విషయంలో, భక్తి విషయంలో మీరు యవనస్తులాగా ఉండాలి, పెద్దవారుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. ఓకే, మంచిది. లేవి యాజకులు ఇలా పనిచేస్తున్న టైంలో మీరు భయపడవద్దు, మేలు చేయుటకు యెహోవా మీతో కూడా ఉన్నాడు అన్నాడు. దేవుడు ఎప్పుడు కీడు చేయడానికి ఉండడు. హల్లెలూయా. 2 చేతులు చెప్పగలరా? మీరు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మేలు చెయ్యడానికి మీతో కూడా ఉన్నాడు. నమ్ముతారా? దేవుడు మనతో ఉన్నాడని నమ్ముతారా? మీరు నమ్మితే చేతులు ఎత్తారా? ఉన్నాడా? హల్లెలూయా చెప్పగలరా? ఉన్నాడు కదా. ఎందుకున్నాడు? నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నీకు కనిపిస్తాడు. చూడండి, మీతో దేవుడు ఉన్నాడు అంతే. నేను నమ్ముతున్నాను, స్తోత్రం చెప్పాలి. నాతో ఉన్నాడు దేవుడు, మీతో కూడా ఉన్నాడు. మరి దేవుడు ఉంటే ఏంటన్నా అని అంటే ఒక మాట చెబుతాను మీకు. కొన్ని సందర్భాలలో దేవుడు మన మీద విరక్తి చెంది వెళ్ళిపోతాడు. అది జాగ్రత్తగా, కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మెలకువతో ఉండాలి. సంసోన్ అనే వ్యక్తి దెలీలా యొక్క తొడల మీద పడుకోవడానికి అలవాటు పడ్డాడు. ఎక్కడ పడుకోవాల్సినోడు ఎక్కడ పడుకోవడానికి వెళ్ళాడు. ఆమె లాలన చేస్తూ చివరికి అతని యొక్క అభిషేకం ఎందులో ఉందో ఆ అభిషేకాన్ని కట్ చేసిన దాకా అతన్ని మాయ చేసింది. ఎప్పుడైతే ఆ అభిషేకాన్ని పోయే రహస్యం చెప్పి అంత దిగజారి స్థితికి వచ్చాడో, బైబిల్లో రాయబడి ఉన్న మాట ఏమిటంటే, యెహోవా అతనిని ఎడబాసిన సంగతి అతనికి తెలియకపోయెను. ఈ మాట చదివినప్పుడల్లా నా గుండెలు ధడీలుమంటాయి. ఎందుకో తెలుసా? మనం వెళ్ళకూడని చోటకి వెళ్తే, చెయ్యకూడని పనులు చేస్తే యెహోవా ఎడబాసిన సంగతి కూడా మనకు తెలియదు. దేవుని ఆత్మను కోల్పోయి యెహోవా యొద్ద పర్మిషన్ తీసుకొని ఒక దురాత్మ సౌలు లోపల హృదయంలోనికి వచ్చి దూరేసిందట. అతను వ్యభిచరించి దేవుని ఆత్మను పోగొట్టుకుంటే ఇతడు అసూయతో నిండి దయ్యానికి చోటు ఇచ్చేశాడు. మీరు గమనించారు కదా. కొన్నిసార్లు దేవుని ఆత్మ మనల్ని విడిచిపెట్టేస్తే దయ్యం మనలోకి వచ్చి దూరిద్ది. అప్పటి నుండి మనకు చికాకులు, అప్పటి నుండి మనకి ఇంకా మనం ఏ జయాన్ని పొందలేము, ఏది చేసినా కలిసి రాదు. మీరు గమనిస్తే అదే దావీదు వెంటనే గ్రహించాడు. దావీదు కూడా దేవుని ఆత్మ దూరం అయిపోయింది. ఏడ్చాడు, తన పరుపు కొట్టుకొని పోయేంతవరకు పశ్చాత్తాపడ్డాడు. అని ఆ ఏడుపులో ఒక పశ్చాత్తాపంలో ఒక విజ్ఞాపన చేశాడు. దేవా, నీ ఆత్మను నా నుండి దూరము చెయ్యొద్దు. ఏం ప్రాధేయపడ్డాడండి. నీ ఆత్మను నా నుండి దూరం చేస్తే శత్రువులు నన్ను చంపేయొచ్చు, నా కుటుంబం పతనం అయిపోవచ్చు, నా జీవితం చరిత్రహీనుడుగా మారిపోవచ్చు. నేను చేసింది తప్పే. నీ రక్షణ ఆనందమును మరలా నాకు దయచెయ్యండి అని ఏడ్చాడు. ఎందుకంటే దావీదుకి దేవుడు లేని లోటు అతనికి బాగా తెలుసు. దేవుడే తోడు లేకపోతే తనకి ఎంత నష్టమో తెలుసు. దేవుడు ఉన్నటువంటి వ్యక్తి తగ్గించుకొని బ్రతుకుతాడు. దేవుడు ఉన్నటువంటి వ్యక్తి దీనుడై బ్రతుకుతాడు. దేవుడు తోడున్న వ్యక్తి పరిశుద్ధుడుగా బ్రతుకుతాడు. దేవుడు తోడున్న మనిషి దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలని తపన పడుతుంటాడు. దేవుడు తోడున్న మనిషికి ఆలోచనలు నవ్వే. నాలుగు ఆత్మలు సంపాదించాలనుకుంటాడు. నా దేవుని కొరకు నేను ఏదైనా చేయాలనుకుంటాడు. దేవుడు తోడుంటే, దేవుడు తోడున్న మనిషి దేవుని ఆలయాన్ని ప్రేమిస్తాడు, దేవుని సేవకులని ప్రేమిస్తాడు. ఎందుకంటే అతను ఆత్మ కదా, లోపల ఉన్న దేవుని ఆత్మ కదా.
అందుకని మంచి విషయాల వైపు తీసుకొని వెళ్తాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ తొలగిపోయిందో, దేవుని సన్నిధి ఇష్టం ఉండదు, బోరు కొట్టిద్ది. ఫార్మాలిటీ, క్రైస్తవ పుట్టుక పుట్టాం కాబట్టి ఫార్మాలిటీ కొరకు ఆదివారం రావాలి కనుక రావాలి, అంతే. అలా అనిపిస్తూ ఉంటుంది. మీరు గమనించండి, దేవుని ఆత్మ ఉన్నటువంటి వాడికి ఆ తీవ్రత ఉంటుంది. ఒకవేళ దేవుడు అతనికి తోడై ఉంటే అతనికి ఎలాంటి మేలులు చేస్తాడో 4 విషయాలు త్వరగా చెప్పేస్తాను, ఓకేనా? హల్లెలూయా చెప్పగలరా? చూడండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలోని 20వ అధ్యాయం 15వ వాక్యం. యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడయుకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. గమనించాలి, శత్రువుతో మన పక్షము నుండి ఆయన యుద్ధం చేయడానికి మనకు తోడుగా ఉంటాడు. ఇక్కడ 4 రాజులు ఒక్కసారి దండెత్తొచ్చారు యెహోషాపాతు మీదకి. సైన్యం చిన్నది, దేశం చిన్నది. 4 రాజులు చుట్టుముడితే తనకు ధైర్యం లేదు. వెంటనే ఉపవాస దినం ప్రకటించి దేవాలయంలోనికి, మందిరంలోనికి వెళ్ళి సొలొమోను కట్టించిన ఆ మండపంలో కూర్చొని, ఏమండి, వెంటనే దేవుని మందిరాన్ని ఆశ్రయించాడు. అతను ఒక రాజు అయి ఉండి, రోషము కలిగినటువంటి వాడుగా ఉండి వెళ్ళాల్సినటువంటి వాడు రోషం తక్కువవాడు అన్నట్టు అనిపించింది ఆ రోజుల్లో. వెళ్ళి దేవుని ఆలయంలో కూర్చుంటే సైనికులు, అధ్యక్షుడు, మంత్రులు అందరూ వచ్చి ఇదేం కర్మ అనుకున్నారో తెలీదు. వెంటనే రాజు ఏమన్నాడంటే, మీరు వెంటనే అందరూ ఉపవాసం ఉండండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుడు తప్ప మనల్ని రక్షించువాడు ఎవడో లేడు అని దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేశాడు అండి. దేవా, ఈ గొప్ప సైన్యాన్ని జయించడానికి మాకు శక్తి లేదు, ఏమి చెయ్యాలో మాకు తోచటం లేదు, ఏమి చెయ్యాలో నాకు తోచటం లేదు, నీవే మాకు దిక్కు అని ఏడ్చాడు. చూసారా? గమనించాలి. అప్పుడు దేవుడు చెప్పాడు, మీరు ఇలా చెయ్యండి, ముందు గాయకులని, పరిశుద్ధ అలంకారములు ధరించుకున్న వారిని ముందు పెట్టండి, మీరు స్తుతించండి, ఇలా ముందుకెళ్ళండి. మీరు ఆ అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమైంది. తర్వాత జయం వచ్చింది, దానికి బెరాక అని ఒక లోయని పేరు పెట్టి స్తుతించారు, అది వేరే సంగతి. ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఏమిటంటే, ఆ రోజుల్లో వాళ్ళకి యుద్ధాలు ఉన్నాయన్నా, మనకేం యుద్ధాలు ఉన్నాయంటే, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యములు ఏముంటుందంటే, నరుని దినములు యుద్ధ దినములు కావా అంటాడు. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యములో చూస్తే, మీరు పోరాడునది శరీరులతో కాదు, దురాత్మల సమూహాలతో అంటాడు. చూడండి, మనతో పోరాడేవాడు శరీరులైతే వాడిని మనం జయించగలం. దురాత్మలు మనకు కనిపిస్తాయా? అది ఎవరిలోనైనా దూరొచ్చు, కొడుకులో దూరొచ్చు, కూతుర్లో దూరొచ్చు, భార్యలో దూరొచ్చు, భర్తలో దూరొచ్చు, ఏమండి, మనం పని చేస్తున్నటువంటి యజమానుల్లో దూరొచ్చు, మన చుట్టుపక్కల వారిలో చూడొచ్చు, కోడల్లో దూరొచ్చు, అల్లుళ్ళలో దూరొచ్చు, ఏమండి, కొడుకులో దూరొచ్చు, కూతురులో దూరొచ్చు. ఎవరిలో దూరతాడో, ఎవరిని ఎలా మన మీద కూసుకొల్పుతాడో మనకే తెలియదు. బాగున్న కుటుంబాలు మన మీద దాడి చేస్తాడో, ఎలాంటి నిందలు మోపుతారో, ఎలాంటి పరిస్థితులు వస్తే తెలియదు. ఎందుకంటే వాడిని ప్రేరేపిస్తుంది ఎవడో? దురాత్మలు. ఇలాంటి దురాత్మలు ఎటు నుండి దాడి చేస్తాయో తెలియనప్పుడు నువ్వేం చేయగలవు? పచ్చని సంసారాలు పతనమైపోయిన ఎన్నో చూసాం మనం. ఇక్కడ నువ్వు కానీ దేవుడి పక్షాన ఉంటే దేవుడు నీ పక్షాన ఉంటాడు. నువ్వు కానీ దేవుని సన్నిధి విలువ తెలిస్తే దేవుడు నీ పక్షాన ఉంటాడు. యుద్ధము దేవుడు చేస్తాడు అన్నాడు. నీ మీదకు వచ్చినటువంటి శత్రువుతో యుద్ధము దేవుడు చేస్తాడట. మీకు అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పగలరా? ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించుకున్నాం అనుకున్నారు? హల్లెలూయా చెప్పగలరా? ఎటు నుండి దాడి చేస్తాడో తెలియదు.
ఎవరిని ఎలా దుష్టుడు వాడుకుంటాడో తెలీదు. 24 సంవత్సరాలండి. ఈ 24 సంవత్సరాల్లో ఎన్ని రకాలైన మనుషులు కనిపించారో. అలాని మనుషులను ద్వేషిద్దామా? మనుషులందరూ నమ్మదగినటువంటి వారు కాదంటారా? చూడండి, నేను ఈ సేవ చేయడానికి మనుషులే కదా నాకు సహాయం చేస్తున్నారు, వాళ్ళే కదా నాతో కలిసి కష్టపడుతున్నారు. ఎవడో ఒక్కడ దాడి చేశాడని, ఒక్కడో నిందమోపాడని, ఒక్కడ సేవను పాడు చేశాడని అందరిని అదే ఘాట్లో కట్టేద్దామా? కట్టకూడదు. ఎందుకంటే యేసు ప్రభు వారిని ఒక్కడే అమ్మాడు. 11 మంది ప్రభు కొరకు ప్రాణం పెట్టేశారు. మీరు గమనించారా? ఒక్కడు ప్రభువుని ప్రాణం చంపడానికి అమ్మేశాడు. ఒక్కడు 11 మంది నిలువున ప్రాణం పెట్టేశారు యేసు ప్రభు కొరకు. అది స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు విశ్వాసులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, సేవకులు కావచ్చు, సేవకు వచ్చినటువంటి వారు ఒక్కడెవడో ఉంటాడో అమ్మడానికి, ఒక్కడెవడో ఉంటాడో మనల్ని బజారుకి ఈడ్చడానికి, మన సాక్ష్యాన్ని పాడు చేయడానికి. కానీ 90 మంది నీతిమంతులు మనకు సహకరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళను ప్రేరేపించువాడు దేవుడు. ఈడి ఎంత కుయుక్తి కలిగిన వాడిని అనగతొక్కువాడు దేవుడు. ఎప్పుడు సాతానుడు డైరెక్ట్గా రాడు నీ మీదకి. ఎవరినో ఒకళ్ళు ఉసుకొలుపుతాడు, ఒక నష్టాన్ని వాటిల్లేటట్టు చేస్తాడు, ఒక అప్పు నీ మీదకి నష్టం కలిగేటట్టు చేస్తాడు, నిన్ను నష్టం కలిగించే మనుషులను ఉసుకొలుపుతాడు. ఎందుకంటే అంధకార సంబంధులకు లోక నాదులు అన్నాడు. ఏ సంబంధులు? లోకనాథులు. అంధకార సంబంధులు, వెలుగు సంబంధులు కాదు. అంధకారం అంటే వాడు ఎటు వెళ్తున్నాడు తెలియదు, అసత్యములో ఉన్నవాడు, పాపిష్టి కార్యాలు చేస్తున్నటువంటి వాడు. వారు మన మీద ఎప్పుడు దాడి చేయడానికి వాడు ఆయుధాలు వారే. ఈ అంధకార సంబంధులైన నాదులే దుష్టుని యొక్క ఆయుధాలుగా మారిపోతారు. అతను యోధా ఇస్కరియోతు కావచ్చు, లేదా మరొకడు కావచ్చు. నీకు అర్థమవుతుంది కదా? హల్లెలూయా. నువ్వు కాకుండా ఉంటే చాలు. వాడు ఆయుధముగా నువ్వు కాకుండా ఉంటే చాలు. నిన్ను కూడా వాడుకోగలడాడు. నిన్ను కూడా వాడు వాడుకోగలిగిన కుయుక్తి వాడి దగ్గర ఉంది. అందుకని మనం ఎప్పుడు దేవుని యొక్క అంబుల పొదిలో ఉండాలి. స్తోత్రం చెప్పాలి. ఎవరి చేతిలో ఉండాలి? దేవుని అంబుల పొదిలో ఉండాలి. నువ్వు పెద్ద లెక్కేం కాదు దుష్టుడికి వాడుకోవడానికి. వాడి వయసు ఎక్కడా, మన వయసు ఎక్కడా, వాడు అనుభవం ఎక్కడా, మన అనుభవం ఎక్కడా. వాడు ఆదాము కంటే పెద్దోడు, అవునా కాదా? ఆదాముని గురించి ఎందుకు మాట్లాడుతున్నట్టు, ఆదామును మోసం చేశాడు కదా. ఎప్పుడైతే దురాలోచన వస్తుందో అప్పుడు దాన్ని బట్టి వాడు నిన్ను వాడేసుకుంటాడు. ఇప్పుడు తిండి విషయములో పట్టేసుకున్నాడు అవని, డబ్బు విషయములో గెహాజీని పట్టేసుకున్నాడు. అదే కోవాకు చెందినాడు యోధా ఇస్కరియోతు కూడా. స్త్రీల విషయంలో కొంతమందిని పట్టుకున్నాడు. ఏమండి, నా పదవి పోయిద్దేమో అనే భయంతో సౌలును పట్టుకున్నాడు. దేవుడు నీకొక్క అధికారం ఇస్తే అది దేవుడు నిలబెట్టకపోతే నువ్వు నిలబెట్టుకుంటావా? స్తోత్రం చెప్పగలరా? నీ వల్ల ఇద్దా ఆ స్థానం అది ఏ స్థానమైనా కానివ్వండి, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను నిలబెట్టుకోవడానికి దేవుడు నిలబెట్టాలి. ఆయన నీకు తోడు ఉండాలి. అందుకని ఆయన నీకు తోడుంటే యుద్ధము ఆయన చేస్తాడు దుష్టుడు పక్షాన. ఆయనతోనే ఉండాలి. ఆయన లేని దగ్గర మనం ఉండొద్దు. స్తోత్రం చెప్పాలి. ఆ మనుషుల దగ్గర కూర్చున్నప్పుడు వీళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడో లేడో గమనించండి. మీరు ఫస్ట్ దేవుడు లేని వాళ్ళ దగ్గర అసలు ఎక్కువ సావాసం చేయొద్దు. నా మాట వినండి. హల్లెలూయా. దేవుడున్నాడు దేవుడి గురించి మాట్లాడతాడు రా. దయ్యం ఉన్నాడు లోకాన్ని గురించి మాట్లాడతాడు. అంతే కదా అబ్బాయి? దేవుడున్నాడు ఏం చేస్తాడు? దేవుడి గురించి, బ్రదర్ మొన్న చర్చికి వెళ్ళాను బ్రదర్, నిన్న వాక్యం చదివాను, నిన్న ఏకాంతంగా 1 గంట ప్రార్థన చేసుకున్నాను, మొన్న మా చర్చిలో పలానా మీటింగ్ జరిగింది, రేపు పలానా జరగబోతుంది. ఇలాగ మహా అంటే ఒకటి కుటుంబ సంబంధించిందో లేదు, ఇంకా ఈ లోక సంబంధమైన అంటే ఏంటి వార్తలో ఇంకోటి ఇట్లా మాట్లాడతారు. అంతేగాని ఈ చెత్త కబుర్లేమి, పాపిష్టి మాటలు ఏమి మాట్లాడలేరు.
బూతులు వాళ్ళ నోట్లో నుంచి రావు. వస్తున్నాయి అంటే వాడు దేవుళ్ళలో నుంచి వైదొలిగాడు అని అర్థం. మీరు గమనించండి, అటు పరిచారకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, చివరికి పాస్టర్ కూడా కావచ్చు, వాడికి చెత్త కబుర్లు వస్తున్నాయి అంటే వాళ్ళు దేవుడు లేడు అని అర్థం. దేవుడు పోయిన తర్వాత వాళ్ళు ఆ మహిమ పోతే వారి మాటలు మనకు వినబుద్ధి కాదు, వారి ముఖం కూడా మనకు చూడబుద్ధిగా, తెలియకుండానే వాళ్ళు ఆ మహిమ పోయిద్ది, ఆ మాటల్లో ఆ మహిమ పోయిద్ది, ఆ అభిషేకం పోయిద్ది. అందుకని కొంచెం అలాంటి వారికి మీరు కొంచెం దూరంగా ఉండటం బెస్ట్. స్తోత్రం చెప్పాలి. కరోనా వచ్చినోడు దగ్గర మాట్లాడితే కాసేపటికి మనకేమొచ్చింది చెప్పరేంటమ్మా? జలుబు చేసినోడికి కాసేపు మాట్లాడితే మనకేమొచ్చింది? జలుబు వచ్చింది కదా. అంటువ్యాధులు కదా కొన్ని, పాపం కూడా అంటువ్యాధే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అయితే నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మేలు చేయడానికి నీతో కూడా దేవుడు ఉన్నాడు. నీకు మేలు చేయడానికే ఉన్నాడు దేవుడు, నిన్ను నడిపించడానికి దేవుడు ఉన్నాడు. ఆయన ఎంత మేలు చేస్తాడంటే నీకు వ్యతిరేకంగా పోరాడుతున్న దయ్యాలతో ఆయన యుద్ధం చేస్తాడు. మానవ కుతంత్రాలతో దేవుడు యుద్ధం చేస్తాడు. మనుషుల యొక్క మనోళ్ళు చాలామంది అంటారు కదా, ఆ దిష్టి తగలకూడదు, ఈ దిష్టి తగలకూడదు, వాళ్ళ కన్ను పడకూడదు, ఇలా కన్ను పడకూడదని. ఆ కన్ను కూడా పడవనుకో. స్తోత్రం చెప్పండి ఒకసారి. అట్లయితే రోజు మాకు అన్నం అరగకూడదు, రోజు అంత అవ్వాలి. ఎందుకంటే మాకు అన్నం పెట్టి ఎంతమంది చూస్తారు మా చుట్టూ? మీరు చెప్పాలి. అసలు ఏంటో అర్థం కాదు. దేవుడే చూడలేకపోతే దిష్టి తగలదా? లోకస్తులకు దిష్టి తగిలిద్దా తగల్లా? చెప్పరంటమ్మా, తగిలిద్దని నమ్ముతారా? సామెతల గ్రంథంలో కూడా ఆ మాట, లెక్కలేసేటువంటి వాడు ఇంట్లోకి వెళ్ళి భోజనం చేయొద్దు, అది మనకి ఎక్కసమైద్దా అరగదో అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే అన్నం పెట్టి ఒకడు లెక్కలేస్తుంటాడు, అమ్మో వీళ్ళ కడుపులు పగల 2 గుడ్డులు తిన్నాడమ్మా, అవుట్ అయిపోయినట్టు మన బతుకు. గమనించండి, అది నీకు తగలదంటాడు. స్తోత్రం చెప్పాలి. దిష్టి ఉందని నేను నమ్మను, కానీ ఒకరోజు మాత్రం టెస్ట్ చేసి నేను నమ్మట్లా పూర్తిగా, దాన్ని గుర్తు చేస్తాను. నాకు చిన్నప్పుడే ఉందిలేండి, మా అమ్మమ్మ నా పెద్ద కూతురు పుట్టేంత వరకు ఉంది. ఆ పిల్లకి 3వ నెలప్పుడు మా అమ్మమ్మ చచ్చిపోయింది. నాకు ఏదైనా కొంచెం నలతొస్తే అప్పుడు ఆమె దేవుణ్ణి నమ్ముకోక మునుపు చిన్నప్పుడే కొంచెం కానీ నలతగా ఉంటే వెంటనే తపేలాలో ఒక గుడ్డ ఒత్తి వెలిగించి దాన్ని పెట్టి తల మీద తూ ఇరుగు తిట్టు పొరుగు తిట్టి ఆ దిష్టి ఈ దిష్టి అని దిష్టి తీసి ఒక బేషన్లో నీళ్లు పోసింది. ఆ నీళ్లలో బోర్లు ఇచ్చేది. బోర్లు ఇచ్చిన తర్వాత బుడు లాగేసింది అది. అమ్మో, ఈ పిల్లోడికి అంత దిష్టి తగిలిందో, దేని కన్ను పడ్డదో, ఎవడి కన్ను పడిందో అట్ట ఉండేవాళ్ళు. ఒకరోజు నాకు ఎందుకన్నా అప్పుడు దాకా ఏంటి అలా లాగడం అనుకున్నా. ఇక్కడే ఒకరోజు మధ్యాహ్నం, నాకు అప్పుడు ప్రార్థనలు కీర్తనలు ఏమి లేవు, ఏమున్నాయి, మళ్ళీ ఆదివారం దాకా ఖాళీ ప్రార్థన చేసుకుని ఉండేవాడిని. ఒకరోజు సడన్గా ఆలోచన వచ్చింది, మా అమ్మమ్మ అప్పుడు తీసేది కదా, అసలు ఎవడికి దిష్టి తీయకుండా చూద్దామని బుజ్జునే నీళ్ళు తీసుకురాని బేషన్లో నీళ్ళు పెట్టి ఒక చిన్న తపేలాలో గుడ్డగాల్చి కాసేపు ఎవడు చుట్టూ తిప్పలా, కాసేపు అలా పట్టుకొని ఆ తపేలా ఏడెక్కిన తర్వాత బోర్లు పెట్టాను. ఎంత ఫాస్ట్గా లాగిందంటే బుడక్ 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 అది లాగేసిందండి. ఇప్పుడు ఎవడ దిష్టి తగిలినట్టు ఒకసారి ఆలోచించు. అప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే, నేను చదువుకోలేదు కానీ నాకు అప్పుడు అర్థమైంది. ఎప్పుడైతే తపేలా వేడెక్కిద్దో ఈ చల్లటి నీళ్ళలో బోర్లిచ్చగానే ఆ గ్యాస్ ఫామ్ అయి లోపలికి సర్ర లాగేసింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత తిప్పుతారా తపేలాలు? ఆ బుద్ధి పోనివ్వరు కదా, పాత బుద్ధి. స్తోత్రం చెప్పాలి. మీరు చేయవలసింది, దేవుడు తోడున్న మనుషులు అలాంటివి చేయరు, ప్రార్థన చేసి సిలువు గుర్తులై స్తోత్రం చెప్పాలి. దేవుడు నీకు తోడున్న మనుషులు చేసే పని
యుద్ధము దేవుడు చేస్తాడు నీ పక్షాన. హల్లెలూయా. కయ్యిని ఎగురుతున్నాడా, వాడు కోపం వచ్చి రెచ్చిపోతున్నాడా, చిన్నదానికి పెద్దదానికి టీవీలు పగలగొడుతున్నాడా, సెల్ ఫోన్లు పగలగొడుతున్నాడు, నిద్రపోనిచ్చి ప్రార్థన, దైవ సేవకులు ప్రార్థన చేసి కొబ్బరి నూనె తీసుకెళ్ళి, అర్థమవుతుందా, వాడికి ప్రార్థన చేసి తల మీద ఉండి రోజు సిలువ గుర్తులై వాళ్ళు ఉన్న దయ్యాలు పోతాయి. నేను నమ్ముతున్నాను అది, నన్ను నమ్మితే నమ్ము, లేదంటే లేదు. హల్లెలూయా. లేదా తల దగ్గర, తలకాయ దగ్గర మోకరించి ప్రార్థన చేయి, తల మీద చేతులుంచు, అమ్మవే ప్రభువా ఇడి మైండ్ మార్చు నాయన, ఇడి మైండ్ మార్చు ప్రభు, సిలువ గుర్తులై. ఎందుకంటే నీ విశ్వాసమును బట్టి దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు, మేలే చేస్తాడుగా ఆయన, కీడేమియు చేయడు. ఎందుకంటే మేలు చేయడానికి దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఫస్ట్ హల్లెలూయా. 2 చూడండి ఒకసారి మీరు, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 8 నుండి 10వ వాక్యం వరకు చూద్దామా. మరియు నేడు నేను నీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసిన వాటిని మరవక ఉండునట్లు, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులను నీ కుమార్తెలను కుమారులకును వాటిని నేర్పి, నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నీ యొద్దకు నీ ప్రజలను కూర్చుము. వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పినట్లుగా వారికి నా మాటలు వివరించెదవని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. కొట్టు చప్పట్లు ఒకసారి. ఇక్కడ చాలా మార్లు ఒక మాట అంటాడు, నా మాటలు నువ్వు నేర్చుకో, నా మాటలు నీ పిల్లలకు నేర్పించు, నీ హృదయంలో నుండి తొలగిపోకుండా జాగ్రత్త పడు, నీ మనసునందు చాలా జాగ్రత్తగా వాటిని కాపాడుకో. ఏంటివవి? నా మాటలు. అంటే దీని అర్థం ఏంటి చెప్పనా? ఎందుకు? నీ పిల్లల మార్గం తప్పకుండా ఉంటారు నా మాటల లోపలుంటే. నా మాటల లోపలగుంటే మీరు కృతజ్ఞత కలిగి ఉంటారు. నా మాటలుంటే మీకు ఏమి లోటు రాదు. నా మాటలుంటే మీరు తప్పిపోరు. ఇదే దేవుడు ఇక్కడ ఆయన బాధ వ్యక్తపరుస్తున్నాడు. మాటలను ఎందుకన్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యములో ఉందంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యమే వాక్యం దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. తప్పలు కొట్టగలరా? మీరు చెక్కు చెదరకుండా ఉండాలంటే మన పిల్లల హృదయాలలో, మన హృదయాలలో ఏముండమని, ఏమి నేర్పించమని దేవుడు కోరుకుంటున్నాడు? వాక్యం, దేవుని మాటలు మీ హృదయములో భద్రపరచుకోండి, మీ మనసులో భద్రపరచుకోండి. నీ మనసు చెడిపోకుండా ఉండాలంటే వాక్యం రావాలి. వాక్యం వినేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. హల్లెలూయా. ప్రియులారా, మీరు ఏ చర్చిలోనైనా ఎవడో పడిపోకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒకటి పడిపోతాడు. చూడండి, 100 ఆకులు, 1000 ఆకులు ఒక చెట్టుకుంటే ఒక ఆకన్నా పడిపోదా, రాలిపోదా? అలాగే ఎవడో ఒకడు పడిపోతాడు. ఎవడో పడిపోతాడని నేను గమనించానంటే, ఫస్ట్ దుష్టుడు వాడిని పడగొట్టాలనుకున్నప్పుడు వాక్యం మీద అశ్రద్ధ నిలిపేటట్టు చూస్తాడు. ఫస్ట్ వాడేసే ప్లాన్ అది కూడా వాడు ఎట్లా, ఒక పరిచారకురాలు అనుకోండి, వాళ్ళని భ్రమపరుస్తాడు. ఎలా అంటే, నేను ఇప్పుడు వంట చేస్తున్నాను, ఇప్పుడు పరిచర్య చేస్తున్నాను, అందుకని వాక్యం వినకపోయినా పర్వాలేదని పెడతాడు. గమనించాలి. అందుకనే మార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఆమెను గద్దించాడు. మార్తో అనేకమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఏంటో నీకు తెలియలా.
అవసరమైనది, ఉత్తమమైనది మరీ ఏర్పరచుకుంది. అది నీకు తెలియటం లేదన్నాడు. నువ్వు అంటే మరి కూటమి అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారికి భోజనం పెట్టాలి కదా, మరి ఎవరు పెడతారు ప్రభువా? దేవుడు దాన్ని ఒప్పుకోలేదు. ముందు పరిచర్య చేయి. వాక్యం వినేటప్పుడు దేవుని పాదాల దగ్గర కూర్చో. ఎందుకంటే వాక్యం లేకపోతే దుష్టుడు నిన్ను దెబ్బతీస్తాడు. వాక్యం లేకపోతే నీ మనసు నిన్ను పాడు చేస్తుంది. వాక్యం లేకపోతే నువ్వు పాడైపోతావు. నువ్వు చెక్కు చెదరకుండా ఉండాలంటే వాక్యం వినాలి ఫస్ట్. నన్ను కాపాడుతుంది వాక్యమే. హల్లెలూయా. సాతానుడు డైరెక్ట్గా వచ్చి యేసు ప్రభు మీద దాడి చేయబోయాడు. ఆయన ఏం వాడాడప్పుడు చెప్పాలి మీరే. అన్నాడా? ఏమన్నాడు? వాక్యం వాడాడు. యేసు ప్రభు హృదయంలో వాక్యం లేకపోతే యేసు ప్రభును కూడా తలక్రిందులు చేసి ఉండేవాడు వాడు. ఈ రోజున క్రైస్తవుల జీవితాలు పాడవడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని చదవటం లేదు, వినటం లేదు. ఫస్ట్ సరిగా వినటం లేదు. యూట్యూబ్లో వింటున్నాను పాస్టర్ గారు. ఏంటి నువ్వు వినదు కాదు, గుడ్డు. ఏం వింటున్నావు నువ్వు? 1-2 నిమిషాలు అనగానే మళ్ళీ తిప్పేసింది. 3 నిమిషాలు అనగానే ఇంకొక అన్న తిప్పింది. మహా అంటే పావు గంట 15 నిమిషాలు అనగానే ఇంకొకటి తిప్పేసింది. చెప్తున్నారు, తిప్పటం లేదా? ఇక్కడ చచ్చినట్టు వింటావు. సంఘ కాపరు చెప్పింది వాక్యం మర్యాదగా వింటావు. అందులో వింటావు నువ్వు. మీకు అర్థమవుతుందా? ఏమింటావు? హల్లెలూయా చెప్పగలరా? షార్ట్ మెసేజ్లు వింటున్నాను బెదరు అన్నాడు ఒక ఆయన. షార్ట్ మెసేజ్లు అంటే ఎట్లాంటిదో చెప్పనా మీకు? ఎట్లా ఉంటుందో షార్ట్ మెసేజ్ చెప్పనా? మంచి బిర్యానీలో 1 స్పూన్ తింటే ఎలా ఉంటుంది చెప్పాలి. సూపర్ స్మెల్ వస్తుంది బిర్యానీ. 1 స్పూన్ పెట్టాం నోట్లో. రెండోది పెడతామంటే పళ్ళు రాలిపోతాయి. ఇంత చాలు అన్నట్టుంటుంది షార్ట్ మెసేజ్. మీకు అర్థమైందా? బాగా మంచి పాయసం వండింది, సూపర్ బెల్లంతో ఒట్టి పాలు పోసి 1 స్పూను పెట్టగానే ఇంకొంచెం పెట్టంటే లేదో పళ్ళు రాలిపోతాయి, ఇంక లేదు అంతటితో కట్టు అన్నట్లు ఉంటుంది. ఏంటది? షార్ట్ మెసేజ్. ఫుల్ భోజనం ఆదివారం దొరికింది. హల్లెలూయా స్తోత్రం చెప్పగలరా? షార్ట్ మెసేజ్ ఎలాంటిదంటే, ఇంకొక మాట చెప్పనా, మనం ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు పలే 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 అని వస్తాడు ఒకడు. వస్తున్నప్పుడు వద్దనుకుంటాం ఫస్ట్. అదేం చేస్తాడంటే ఏంచిన చక్కటి శనగపప్పులు కానీ లేదంటే శనగ కాయలు కానీ 2 కాయలు తినండి సార్ అని 2 కాయలు వేస్తాడు. ఎందుకని ఊరకిచ్చింది విడిచిపెడతామా? 2 విత్తనాలు తిన్నామో మనమే పిలిచి బాబో ఎర్రా ఏయ్ అంటాం. ఎందుకంటే టేస్ట్ చూపిస్తాడు. అర్థమైందా? షార్ట్ మెసేజ్ కూడా అంతే. దాని ముందేముందో నీకు తెలియదు, దాని వెనకేముందో నీకు తెలియదు. దానికి అలవాటు పడి అదే వాక్యం అనుకోకండి. ఫుల్ భోజనానికి అలవాటు పడండి. హల్లెలూయా చెప్పగలరా? షార్ట్ మెసేజ్ విన్నటువంటి వాడికి వాక్యం బైబిల్ చదవకుండా, ఈరోజు ఎన్ని తారీఖు? డిసెంబర్ 28. వాక్యం ఏం చదివారు? క్యాలెండర్లో వాక్యం చదివితే వాక్యం చదివినట్టేనా? అలా భ్రమపడేవాడు ఉంటాడు ఒక్కొక్కడు. క్యాలెండర్లో వాక్యం చదివి ఈరోజుకు వాక్యం చదివేశాను. నీ తెలివితేటలు ఆయనకి లేవు. మరి అది నిన్ను బాగు చేయదు. నీ వాక్యం, దేవుని వాక్యం నీ గుండెల్లో ఉండాలి. అది నీ పిల్లలకు కూడా నేర్పించాలి. అప్పుడు మనము మన పిల్లలు క్రమశిక్షణ కలిగి బ్రతుకుతాం. స్తోత్రం చెప్పాలి. దేవుడు మేలు చేసే విధానం ఏమిటంటే, 1 మనకు ఎదురవుతున్న పోరాటాలలో మనకు తోడయ్యుండి యుద్ధం చేస్తాడు. 2 మనము తప్పిపోకుండా, మన పిల్లలు తప్పిపోకుండా మనల్ని క్రమపరిచే వాక్యమయ్యుండి మనకి మేలు
చేస్తాడు. లేదంటే నేను మాత్రం బుద్ధిహీనుణ్ణి కాదా, నేనేమన్నా క్రమంగా పెరిగి చచ్చానా, మంచి మంచి పేటల్లో పెరిగానా, నేను మాత్రం పచ్చి బూతులు మాట్లాడే మనుషుల మధ్యలో పెరిగాను. నన్ను ఎవరు క్రమపరిచారు, నా పిల్లల్ని ఎవరు క్రమపరిచారు, నా కుటుంబాన్ని ఎవరు క్రమపరిచారంటే వాక్యం క్రమపరిచింది. వాక్యం మంచి చెట్లకు తెలివి, మంచేదో చెడ్డేదో నేర్పించింది, ఎలా ప్రవర్తించాలని నేర్పించింది, ఎలా ప్రేమించాలో నేర్పించింది, ఎలా బ్రతకాలని నేర్పించింది, భార్య పిల్లల్ని ఎలా చూసుకోవాలో నేర్పించింది. ఏమండి, ఎదటి వ్యక్తిని ఎలా నడిపించాలో, ఎలా బుద్ధి చెప్పాలో, ఎలా వారికి మేలు చేయాలో ఇవన్నీ నేర్పించింది ఎవరో? దేవుని వాక్యం. అది నన్ను క్రమపరిచింది. నిన్ను నీ పిల్లలను క్రమపరచడానికి క్రమమైన జీవితం కానీ మనకు వస్తే ఎంతలా ఓడైనా మన కాళ్ళ ముందు మన ముందు తలంచాల్సిందే. హల్లెలూయా. మనం క్రమశిక్షణ తప్పినప్పుడు పనికిరానోడు కూడా మన మీద రెచ్చిపోతాడు. ఆడికి మనం సమాధానం చెప్పలేం. పనికిరానోడు కూడా. నువ్వు ఎప్పుడైతే క్రమశిక్షణ కలిగి ఉంటావో భయపడతారు ప్రజలు. హల్లెలూయా. ఇతనిలో దేవుని వాక్యం ఉంది. వాక్యానుసారంగా బ్రతుకుతాడు ఇతడు. వాక్యానుసారముగా కుటుంబాన్ని నడిపించుకుంటాడు. వాక్యానికి వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడడు. వాక్యానికి భిన్నంగా ఎక్కడ ప్రవర్తించడో. వాక్యం వింటున్నావుగా, అదేనా నువ్వు నేర్చుకుంది? అదేనా నీ మాటల్లో వాక్యం ఉందో లేదో నీకు ఎదటి వ్యక్తులకు అర్థమైంది. నీ నడక, నీ పడక, నీ మాటలో వాక్యం ఉన్నోడు వాక్యము లోపల ఉన్నటువంటి వాడి యొక్క నడక పడక వేరు, వాక్యం లేనటువంటి వాడి బ్రతుకులు వేరు. వీళ్ళు పొట్టు రాలిపోయినట్టు రాలిపోతారు. అంటే రేపు పొద్దున్న రాలిపోద్ది, పొట్టు లేచిపోయింది. కృపా మినిస్ట్రీస్లో అందరూ గట్టి గింజలని నేను అనుకుంటున్నానా? ప్రతి కళ్ళములో పొట్టు ఉంటుంది, ప్రతి కళ్ళములో పొట్టు ఉంటుంది. నేను బాధపడేది, నేను గుండెలు బాదుకొని చెప్పేది ఏంటంటే, ఆ పొట్టులో నువ్వు జాయిన్ అవ్వద్దు. నువ్వు గట్టి గింజిగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి. పొట్టు అన్ని కళ్ళాలలో, ప్రతి కళ్ళం ఒక చర్చి అనుకుందాం. ప్రతి కళ్ళములో ఏముంటుంది చెప్పండి? పొట్టు ఉంటుంది, తాలు గింజలు ఉంటాయి. నువ్వు తాలు గింజల్లో జాయిన్ అవ్వద్దు. తాలు గింజలను మాదిరిగా తీసుకోవద్దు. అవి ఉంటానే ఉంటాయి కళ్ళంలో. అర్థం కాలేదా? కళ్ళం అన్న తర్వాత తాలు గింజలు లేకుండా ఎలా ఉంటాయి? ఆ చేటని మరి ఏరొచ్చు కదా పాస్టర్ గారు అంటే, ఆ డ్యూటీ నాది కాదు. దేవుడు తన చేతిలో చేట ఉందన్నాడు. తన చేతిలో ఏముందన్నాడు? చేట ఉందన్నాడు. ఆయన జల్లించే పని ఆయనది, పాస్టర్ గారిది కాదు. తీర్పు తీర్చే పని పాస్టర్ గారిది కాదు. అర్థమవుతుందా? కలుపు తీసే పని పాస్టర్ గారిది కాదు. కలుపు తీయద్దన్నాడు దేవుడు. ఎందుకంటే గోధుమల్లో గురుగులు ఉన్నాయి నాయన, ఏం చేయాలని పనివారు అడిగితే దాన్ని పీకొద్దు, దాన్ని ఉండని. గోధుమలు జాగ్రత్తగా కాపాడుకో. నేను కోస్తాను, ఒకరోజు నువ్వు కోత. నేను కోసేంత వరకు నువ్వు పీకమాక. నువ్వు పీకితే అది ఒక్కటే పోదు, 10 మందిని పెరికేసిద్ది. గోధుమలు కూడా ఈ గురుగు ఏం చేసిద్ది? గోధుమలు ఏరు కంటే గురుగులు ఏర్లు చాలా బలంగా ఉంటాయి. మీకు తెలుసా? గోధుమల వేరు కంటే గురుగుల వేర్లు చాలా బలంగా ఉంటాయి. వాటిని పెరకొద్దు. నేను పెరికేస్తాను కదా, నువ్వు చెప్పు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి, అంతేగాని పెరికే పని నీది కాదు. నేను పీకేస్తాను. స్తోత్రం చెప్పాలి. ఓసారి డేవిడ్కి కల వచ్చిందట. ఏంటంటే, మాకాట్లో ఒక కలుపు మొక్క ఉంటే తీస్తుంటే, పీకుతుంటే దుబ్బులు లేసి వస్తున్నాయి. మంచి మాగాడంతా. ఆ పెద్ద ఆయన గని మీద వస్తూ, ఏయ్ చేతగానప్పుడు ఎవరు బీకమన్నారు నిన్ను? ఎట్రా, నేను బీకుతాను చూడు అని కరెక్ట్గా పట్టి పీకితే పక్క దుబ్బు కదలకుండా అది వచ్చిందంటండి. దుబ్బు అంటే తెలుసా? ఒరి దుబ్బు. వీడు ఆశ్చర్యపో చూస్తున్నాడు, ఎలా పీకాడని.
నాతో వెంటనే చెప్పాడు, ఇలా జరిగిందన్న, కల వచ్చిందని. నిజమేరా, సంఘంలో కొన్ని ఉంటాయి, వాటిని మనం పీకామనుకో కొన్ని పీకేస్తాయి. ఆయన పీకాడు అనుకో పక్కన కదలకుండా బీగుతాడు, పక్కదాన్ని కదలనివ్వడం. దీన్ని ఎలా పీకాలో ఆయనకు బాగా తెలుసు. మరి మీరు కలుపు మొక్కల్లాగా ఉంటారా? ఉండకూడదు. దేవునికి మంచి పంటనిచ్చే బిడ్డలుగా ఉండండి. మీరు ఫలించేవారిగా ఉండండి. మీరు సంఘానికి మేలు చేయండి. సంఘానికి మీరు చచ్చిపోయిన పర్వాలా, సంఘానికి మాత్రం కీడు చేయొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుని ప్రాణమును పెట్టుబడి పెట్టింది సంఘం. అంటే ఎలా కట్టబడింది తెలుసా? ఇది ఎలా కట్టిందో తెలుసా? దేవుని ప్రాణం పెట్టుబడిది. దీన్ని ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వాన్ని పాడు చేస్తాడంటాడు. చాలా ప్రమాదం. వాక్యం నీ గుండెల్లో ఉంటే ఆ జాబితాలో నీ పిల్లలు ఉండరు, నువ్వు ఉండవు, క్రమంగా ఉంటావు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వాక్యం కూడా చూడండి. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉండినట్లు ఏ గొప్ప జనముకైనను ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు చెప్పండి? ఎంత సమీపముగా ఉండి మన మొర్ర మనకు తోడుగా ఉండి, సమీపం అంటే మనకు తోడుగా ఉండి మన ప్రార్థన ఆలకిస్తాడట. కన్నీరు చూస్తాడండి, మన ఆర్తనాదాలు వింటాడు, మన మూలుగులు వింటాడు. దేవుడు మన మూలుగులు వింటాడు. స్తోత్రం చెప్పగలరు. కొన్నిసార్లు మూలుగులు ఎప్పుడైనా మూలిగారా? ఎప్పుడైనా మూలుగులు వచ్చినాయా? మూలుగులు ఎప్పుడు వస్తాయి అంటే నీకు తెలీదు. కొన్ని బాధలు దేవుడితో చెప్పడానికి భావాలు తెలియదు, వ్యక్తపరిచే భాష తెలియదు. నీకు అర్థమవుతుందా? ప్రార్థనకి భాష తెలిసింది. ప్రభువా గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వశక్తి గలని ప్రభువా, మా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయనా. మాకు గుంటూరు పట్టణంలో ఒక సొంత ఇల్లు దయచేయండి ప్రభువా. బిడ్డకు జాబ్ ఇవ్వండి నాయనా, పిల్లకి పెళ్లి చేయను నాయనా. ఇవన్నీ భాషలు వస్తాయి. వీటన్నిటికి ఒక భాష తెలుసు దీనికి. కొన్ని బాధలకి వర్ణన తెలియదు, ఏం చెప్పాలో కూడా తెలియక హృదయము దేవుని సన్నిధిలో మూలిగిద్ది. ఈ మూలుగులు దేవుడు వింటాడట. మూలుకు అర్థం ఏమిటి? ఆ మూగ భాషని సృష్టికర్తని దేవుడు అర్థం చేసుకుంటాడు. కొన్ని బాధలకి ఆ భావం మనకు తెలియదు చెప్పుకోవడానికి దేవుడితో. ఆ దానిని ఏమంటాడంటే మూలుగులు అంటాడు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు మూలిగినా, ఎప్పుడు మొర్ర పెట్టినా ఆయన నీకు సమీపంగా ఉండి నీ మొర్ర వింటాడు, నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరికి సమీపంగా ఉంటాడు ఆయన? ఎవరికి తోడు ఉంటాడు? ప్రార్థన చేసేవాడికి. హల్లెలూయా, స్తోత్రం చెప్పగలరా? నేను మేలు చేయుటకు నేను మీతో కూడా ఉన్నాను. నేను నీతో ఉండి నీ కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న శత్రువుతో నేను యుద్ధం చేస్తా. నీ కుటుంబం క్రమశిక్షణ తప్పిపోయి నాశనానికి వెళ్ళకూడనట్లు వాక్యమై ఉండి నీ గుండెల్లో నేను కాపురం ఉంటా. నీ అవసరాలు తీర్చడానికి నీ ప్రార్థన నేను విని నీకు సమీపంగా ఉంటా. ఇది దేవుడు చెబుతున్న మాట. మనం కొన్నిసార్లు దేవునితో చెప్పుకున్న ప్రతి మాట దేవుడు వింటాడు, ప్రతి మాటకు జవాబిస్తాడు. మంచి దేవుడు, విసుక్కునేవాడు కాదు, మన మీద సనుక్కునేవాడు కాదు. 10 సార్లు కాదు, 1000 సార్లు ఆయన దగ్గరికి వెళ్ళినా మొదటి ప్రేమ కంటే 1000సారి ఇంకా ప్రేమ పెరిగిద్ది ఆయనకి. మనుషుల దగ్గరికి కానీ ఫస్ట్ వెళ్ళినప్పుడు భలే ప్రేమ, రెండోసారి ఒక రకంగా ఉంటుంది, మూడోసారి ఇంకొక రకంగా ఉంటుంది, 4గోసారి వెళ్ళామంటే ఏంటి చెప్పు?
అవుట్, నీ బ్రతుకు బస్ స్టాండే. అదే ప్రభు దగ్గరికి ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు కంటే 1000సారి వెళ్ళినప్పుడు ఎంత ఉన్నతంగా ప్రేమిస్తాడో. ఆయన దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు మంచిది. మనుషుల దగ్గరికి ఎన్నిసార్లు తగ్గిస్తే అంత మంచిది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా చెప్పగలరా? నువ్వు 1000 సార్లు చర్చికి రా, ప్రేమ అలాగే ఉంటుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉందని వెళ్తున్నావు, మీ ఫ్రెండు పొద్దుగూకులు వెళ్ళి పని అయిపోగలను వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని సొల్లు కప్పులు చెప్పుకుంటున్నావే. ఒకసారి పోయినసారి నీకు ఏదో స్నాక్స్ ఇచ్చి టీ ఇచ్చింది, అసలు ఫస్ట్ సారి టిఫిన్ పెట్టింది, రెండోసారి స్నాక్స్ పెట్టింది, మూడోసారి టీ దగ్గరికి వచ్చింది, నాలుగోసారి మంచినీళ్ళు ఇచ్చింది, ఐదోసారి వదిన పని ఉంది వదిన, నా ఆశనం అయిపోయి ఎన్నిసార్లు వస్తావు మా ఇంటికని. ఎన్నిసార్లు వెళ్తావు సిగ్గు లేకుండా? వెళ్తే మంచినీళ్ళు తాగి ప్రార్థన చేయటానికి వెళ్ళు. ఆ ఇంట్లో మంచినీళ్ళ కంటే ఎక్కువ దాగమాక, స్తోత్రం చెప్పాలి. కాసేపు ప్రార్థన చేసుకుందాం అక్క అని చెప్పు. అంతేగాని ఈ మధ్యకాలంలో ఒక బ్యాచ్ ఉంటుంది, ఒక బ్యాచ్ వదిన అక్కో మరే ఈ శుక్రవారం ఎవరైనా శుక్రవారం ప్రార్థన పెట్టినా తెలీదమ్మా, పెట్టండి, డైలీ ప్రార్థన పెట్టుకోండి, మీకు మంచిదే. నేను అసలు ఎంత కోరిక ఉందో తెలుసు నాకు. ఏ పేటలో వాళ్ళు ఆ పేటలో సాయంత్రాన్ని కూడుకున్న 1-2 గంటలో ప్రార్థన చేస్తే నేను యమా సంతోషిస్తా. హల్లెలూయా, యమా సంతోషిస్తా. మరలా అక్కడ ఈరోజు నువ్వు వాక్యం చెప్పొద్దునా, రేపొద్దు నేను చెప్తానక్క, ఎల్లుండి అమ్మాయి నువ్వు చెప్పే, ఏదో ఒకటి చెప్ప, తన్నుకొని చస్తాడు, దయ్యంగాడు ఆడికొస్తాడు. ఒకవేళ చదవాల్సి వస్తే అర్థమవుతుందా, ఒకళ్ళు ఎవరైనా ఒక వాక్యం చదువుకొని ఒక కీర్తనలో ఒక సామెతలో ఏదో చదువుకొని చెప్పండి. అంతేగాని ఇక ప్రసంగాల్లోకి వెళ్ళారో మీరు సిగపట్లుగా పట్టకపోతే నన్ను అడగండి. అర్థం. ఒకవేళ ప్రసంగం చేయవలసి వస్తే వ్యక్తిగతంగా సాక్ష్యాలు పంచుకోండి అన్ని జనులతో, నామకార్థపు క్రైస్తవులతో. హల్లెలూయా, మీకు అర్థమవుతుందా? మీరు ఒకవేళ సహోదరులుగా కూడుకోవలసి వస్తే విజ్ఞాపన చెయ్యండి. ఇంకా మీరు ఏదైనా దేవుని కొరకు పోటీపడి సేవ చేయాలనుకున్నట్లయితే అర్థమవుతుందా, నీ పేటలో నువ్వు 2 రక్షిస్తే నువ్వు 4 రక్షించు దమ్ముంటే. నువ్వు 2 కుటుంబాలను నడిపించావా, నువ్వు సీనియర్వి, ఏంటి నీ బిల్డప్, ఒక్కళ్ళని కూడా రక్షించలేదు, సీనియర్ అయితే ఏం చేస్తావు? ఇప్పుడు దానికి తగ్గ పని ఉండాలి కదా. హల్లెలూయా. నేను ఇప్పుడు కాదు అమ్మాయి, అసలు నేను ఎప్పుడు అనుకున్నావు అంటే, ఓకే నువ్వు గుడారంలో ఉన్నావు, మంచిదే. ఏం చేసావు? సంఘానికి ఏం ఉపకారం చేసావు? నువ్వు పరిచర్య చేస్తున్నావా? ఏమన్నా 4 ఆత్మలను ప్రభువునికి నడిపించావా? ఏదో ఒకటి చేయాలి కదా. పరిచర్య చేస్తే నాతో కలిసి, అర్థమవుతుందా? ఇప్పుడు ఇన్ని ఆత్మలు వస్తున్నాయి అంటే పరిచారకులకి ఆ ఆత్మల్లో వాటా లేదా? మరి వాళ్ళకి లేక ఎవరికి ఉంటుందా? నీకుంటుందా? స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఖచ్చితంగా ఇలాగే చెబుతాను. నీవు ఈలతో పాటు కావాలంటే నీ పేటలో ఉన్నటువంటి వారిని రక్షించాలి. నువ్వు మొరపెడతావో ఏడుస్తావో ఏం చేస్తావో నాకు అనవసరం. అదేంటి పాస్టర్ గారు, మరి వాళ్ళకి విగ్రహారాధకులు మన మాట వినరు కదంటే, విగ్రహారాధకుల కంటే ప్రమాదంలో ఉన్నోళ్ళు నామకార్థపు క్రైస్తవులు. వాళ్ళన్నా ఎప్పుడోసారి మారతాడని నమ్మకం ఉంది, వీళ్ళు మారతారనే నమ్మకం కూడా లేదు. అర్థమవుతున్నా? వీళ్ళకి అన్నీ తెలిసి పాడైపోయినటువంటి వాళ్ళు కదా ఇల్లు. అందుకని వీళ్ళను పట్టుకోవడంలో కూడా మీ బాధ్యత ఉంది. స్తోత్రం చెప్పాలి. గమనించండి, ముఖ్యంగా చర్చికి వెళ్తూ ఆగిపోయినటువంటి వారు ఉంటారు. అలాంటి వారు ఎవరంటే వాస్తవంగా తోలివేయబడిన గొర్రెలవి, సంఘాల్లో నుంచి తోలివేయబడిన గొర్రెలు. ఏమండి, ఆ తోలివేయబడిన గొర్రెలు అంటే వాళ్ళు డబ్బు లేకనో, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు అయ్యో, కొంతమంది పట్టించుకోరు, ఆ పాస్టర్ గారు పట్టించుకోరు, ఆ సంఘ పెద్దలు పట్టించుకోరు. వారికి ఏం చేయాలి అర్థంగా ఫీలింగ్ అయిపోయి వాళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళు ఎటెలా తోచనటువంటి వారు ఉంటారు. వాళ్ళని రక్షించాలి ఎతికి పట్టుకొని. మీకు తెలుసో తెలీదో, డబ్బులు ఉన్న వాళ్ళకే కొన్ని సంఘాల్లో ఇలువ ఉంటుంది, కొన్ని సంఘాల్లో డబ్బులు లేనటువంటి వాడికి ఇలువ లేదు. డబ్బులు లేనటువంటి వాడిని దేనికి పిలవరు, అసలు ఆడి విలువే లేదు వాడికి. అలాంటి వారు నశించిపోకూడనట్లు పట్టుకోవాలా, వారిని ఆదరించాలి, ధైర్యపరచాలి. హల్లెలూయా చెప్పగలరా? నేను చెప్పేది నిజాలు కదా? స్తోత్రం చెప్పండి ఒకసారి.
రోజు ఆడి నుంచి వస్తాయి డబ్బులు ఇవ్వడానికి, నెల నెల, సంవత్సరం సంవత్సరం, రోజు వారం వారం ఎవడు డబ్బు సొమ్ము తెచ్చి ఇవ్వాలి? అర్థమవుతుందా? ఉన్నప్పుడు ఏదో ప్రేరేపణ వచ్చినప్పుడు ఇస్తారు, లేదు అని ఉన్నోడు రోజు డబ్బులు ఇచ్చేవాడు వెంటబడితే అసలు పేదోడు సంగతి ఏంటి అంటారు. నేను అలాంటి వారు నలిగిపోతున్నారే, వాళ్ళ కొరకు విజ్ఞాపన చెయ్యండి, వాళ్ళను పట్టుకోండి, బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. 2 చేతులు చెప్పగలరా? హల్లెలూయా. చిన్న మాట చదివించి ముగించేస్తానే. నిర్గమకాండంలో 3:8 ఒక మాట ఉందండి. దేవుడు తోడై ఉంటే ఏం జరిగిద్దో చూడండి. మంచి దేశమునకు అనగా మంచి దేశానికి నడిపించుటకు ఆయన దిగి వచ్చి ఉన్నాడట. స్తోత్రం చెప్పగలరా? అదే దేశం, అది మంచి దేశం. ఏం దేశం? దేవుడు నడిపించే దేశం ఏందండి అది? ఇక్కడ మంచి ఉందంటారా? నిజంగా చెప్పండి, ఈ లోకంలో మంచి ఉందండి? ఓ పక్క మందు, ఓ పక్క డ్రగ్స్, ఓ పక్క గంజాయి, ఏమండి పాపిష్టి మనుషులు, దుర్మార్గం, న్యాయం లేని మనుషుల మధ్యలో ఇది ఈ దేశం. ఆ దేశం మంచి దేశం అంటున్నాడు నా ప్రభు. అక్కడికి నడిపించడానికి నేను మీ మధ్యలోనికే దిగి వచ్చి ఉన్నాను. పరలోక రాజ్యానికి చేర్చడానికి వచ్చాడు ఆయన. పరలోక రాజ్యానికి చేర్చడానికి వచ్చాడు. ఆయనను మనం వెంబడిద్దాం. గొర్రెలు మందను, కాపరిని ఎలా వెంబడిస్తాయో మనం దేవుణ్ణి అలా వెంబడించాలి. హల్లెలూయా. గొర్రెలు చూడండి, ఎప్పుడు ఎలా 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 నడవో చూసారా మీరు? గొర్రె ఎలా నడిచింది? ఎప్పుడైనా తల ఉంచుకొని ఫస్ట్ కాపరి వెళ్తుంటాడు, ఆ కాపరి అమ్మట ఒక కొన్ని మెయిన్ గొర్రె వెళ్ళిద్ది. ఇవన్నీ కూడా తల ఇదిగో ఇక్కడ తప్ప ఇలా నడుస్తూ ఉంటాయి గొర్రెలు. చూడండి మీరు. అదే మేకలు ఎలా నడుస్తాయి? తలకాయ అసలు ఉంచుతాయి, కిందకు చూడవు. మేకలు పొద్దుగూకులు దారిని అసలు చూడవండి. మేకలు మీరు మేకలు నడిచేటప్పుడు చూడండి, ఎప్పుడు అటు చూస్తాయి ఇటు చూస్తాయి. మేక భారీ దొరికిందనుకో వాడి సావుకు వచ్చినట్టే. మేక భార్య, హల్లెలూయా. మేక భార్య అంటే అర్థం కాలేదా? అర్థం ఎందుక మీకు? గొర్రె భార్య దొరకాలి. గొర్రె భార్య ఆమెకు ఎవ్వరు కనపడరు, వాళ్ళ ఆయనే హీరో. వాళ్ళ ఆయన మాట్లాడుతున్న నోరు తీసుకొని చూస్తూ ఉంటుంది. గొర్రె భార్య. మేక భార్య దొరికిందనుకో, చూశారులే ఆయన చూడు, ఏం చూడు, వాళ్ళు చూడు ఎంత సంపాదించారు, వీళ్ళు చూడు ఎంత సంపాదించారు, ఆయన చూడు మొన్న ఏం చీర తెచ్చాడు, నీ మొహంలాగా ఉన్నాను, ఏముంది నీ దగ్గర, నా కర్మ తెల్లారు నీకు ఇచ్చారులే, నువ్వెంత ఉన్నావు, నీకెంత సంపాదన, నీకేముంది? అర్థమవుతుందా? జీవిత కాలం అంతా వాడిని మానసికంగా చంపేసిద్ది మేక భార్య. అసలు నీకు ఇవ్వాల్సిందని కాదు నేను, వాడి ముందే అంటది పొద్దుగుకులు, అసలు నేను నీకు దొరకాల్సిన దాన్ని కాదు. అబ్బా ఎవడైనా ఆడనాలా, నువ్వు నాకు దొరకాల్సిందాన్ని కదమ్మా, ఎంత మంచి భార్య దొరికావని. అదే అందం. అంతేగాని నేను నీకు దొరకాల్సిందాన్ని కాదంటే ఏంటది? ఏ బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె మేక. ఆడెవడో పెట్రోల్ బంక్ దగ్గర ఆగారంట, కారుకు ఆయిల్ గుడుచుకున్నారు. కారుకు ఆయిల్ గుడుచుకుంటే ఆ పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టించేవాడు ఫస్ట్ సంబంధం ఈ అమ్మాయికి వచ్చారు, ఈ కారులో దిగిన అమ్మాయికి. వీళ్ళు భార్య భర్తలు దిగినారు. వీడికి తెలుసు. వీడేమన్నాడంటే, అవును
ఇతను నీకు సంబంధం వచ్చాడు కదా, ఫస్ట్ నీ అదృష్టం బాగుండి నన్ను చేసుకున్నావు. ఒకవేళ నేను చేసుకోకపోతే ఇప్పుడు నీ స్థితి ఎలా ఉండేదంటావు? ఇదిగో ఈ పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టించాడు భారీగా, అక్కడ ఉండేది. అంతే కదా అన్నాడు. అలా ఎందుకుంటాం అనిందట. అదేంటి అన్నాడు. అలా ఎందుకుంటాను? నువ్వు అలా ఉండేవాడివి, ఆవిడ కారు తోలుతుండాడు అని చెప్పింది. మీకు అర్థమైందా? నేను దొరకబట్టి నీ అదృష్టం కారు కొని ఇలా తీసుకొచ్చావు, నేను దొరకపోతే నువ్వు పెట్రోల్ బంకులో ఆయిల్ కొట్టుకున్నాడు అన్నదట. ఈ మేకలు ఎంత బాగుంటాయో కదూ. ఆడు కూడా పొద్దుగుకులు నేను దొరకకపోతే నీకేమయ్యేదో, నేను చేసుకోకపోతే నీ బతుకేమయ్యేదో. ఏంటమ్మా నువ్వు చేసుకోకపోతే? దేవుడు కదా. హల్లెలూయా. ఇవన్నీ మాటలు గొర్రెలు మాట్లాడలేవు, మేకలు మాట్లాడతాయి. ఎందుకంటే మేకలకి దేవుడు చూడడం, దేవుడిని చూడడం. మేకలు లోకాన్ని చూస్తాయి. గొర్రె నేను ఈ స్థితిలో ఉన్నానంటే మీ కృప కదా నాయన, నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృప కదా, బ్రతుకున్నామంటే నీ కృప కదా. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనై ఉన్నాను. ఏంటి అదృష్టం భార్య నుండి భర్త నుండి వస్తుందా? నేను నమ్మనగాక నమ్మను, కృప వలన నీ స్థితిగతులు మారుతాయి. హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరా? దేవుడు తోడుండాలి. నేను ఇప్పుడు 4 మాటలు చెప్పాను. మేలు చీటకు దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏం మేలు చేస్తాడు? నీకు ఎదురవుతున్న యుద్ధాలలో, ఆర్థిక ఇబ్బందులని యుద్ధాలు, రోగ యుద్ధాలు, లోక సంబంధమైన పోరాటాలు, వీటన్నిటిలో కూడా దేవుడు నీ పక్షా నుండి యుద్ధము చేస్తాడు. 2, నీ కుటుంబము నువ్వు క్రమశిక్షణ తప్పి నాశనమైపోకుండా వాక్యమయుండి నీ హృదయంలో నిన్ను క్రమపరుస్తాడు. 3, ఏం చేస్తాడు? నీ ప్రార్థనకు జవాబిచ్చి నీ స్థితిగతులు నిన్ను ఉన్నత స్థితికి హెచ్చిస్తాడు. 4, ఆయన నీతోనే ఉండి ఆ మంచి దేశమునకు నడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన నా తండ్రి, మీకు వందనాలు నాయన. మంచి దేవుడివి, ప్రేమ కలిగిన దేవుడివి, దయాళుడువు తండ్రి, జాలిగల హృదయం నాయన నీది. మీకు స్తోత్రమయ్యా. ప్రియమైన తండ్రి, మేలు చేయుటకు మీరు మాకు తోడుగా ఉంటానని సెలవిచ్చారు తండ్రి. మనుషులు మాకు తోడున్నా ఏం చేయగలరు ప్రభువా? మీరు మాకు తోడుంటే అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు నాయన. మేము నడవలసిన క్రమశిక్షణ కలిగిన మార్గమును నడిపించే దేవుడు అయ్యా. అయ్యా అయ్యా మా మొర ఆలకించే దేవుడివి. మేము చేరవలసిన గమ్యానికి చేర్చే దేవుడు నాయన. ఈ రాత్రి చేరువచ్చిన బిడ్డలను, లైవ్లో మాతో కలిసి ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. మమ్మల్ని అందరినీ నూతన సంవత్సరపు దీవెనల కొరకు సిద్ధపరచండి నాయన. క్రొత్త సంవత్సరములో, ఆ 2025వ సంవత్సరములో మునుపటి కంటే, మాకు గతించిన సంవత్సరాల కంటే అధికమైన మేలులు దాచి ఉంచినందుకు స్తోత్రం. అధికమైన కృపను దాచి ఉంచినందుకు స్తోత్రం. కృప దయచేయండి నాయన. తండ్రి, సంఘమంతటిని బలపరచండి. ఈ పట్టణానికి రక్షణ దయచేయండి నాయన. ఈ రాష్ట్ర ప్రజలకు రక్షణ దయచేయండి నాయన. ఈ దేశ ప్రజలకు రక్షణ దయచేయండి నాయన. మా దేశం అభివృద్ధి చెందినట్లు కృప దయచేయండి. మా దేశంలో తండ్రి దుష్టుడు ఎక్కడ విభేదాలు రేపకుండానట్లు అయ్యా, నానా విధాలైనటువంటి స్వార్థపూర్తమైన మనుషులుగా తయారు చేయకూడనట్లు వాని కుదంతరాలు లయపరచండి. సంఘాలలో గొప్ప నెమ్మదిని దయచేయండి. ఒకరికొకరు సమాధానం ఇవ్వండి నాయన. ముఖ్యంగా తండ్రి, రోగులను స్వస్థపరచండి. అయ్యో ప్రభువా, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో వారికి స్వస్థత ఇవ్వండి నాయన. ఎంతమంది ఆర్థికంగా చితికిపోయారో, అప్పుల చేత, ఇల్లు లేక, వాకిళ్ళు లేక, ఉద్యోగాలు లేక ఎంతమంది ఆర్థికంగా నలిగిపోతున్నారో వారు అవమానకరమైన పరిస్థితి నుంచి విడిపించి ఆర్థికంగా ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన. అయ్యా,
కనికరం చూపండి. ఆత్మీయంగా ఎవరు దిగజారిపోనివద్దు. మొదటి ప్రేమ, మొదట భక్తి, మొదట నీతి, మొదట ఉన్నటువంటి ఆసక్తిని కోల్పోనివద్దు. దుష్టుడు ఎవరికి అయ్యా గ్యాలమెయ్యొద్దు నాయన, గ్యాలమైనివద్దు. వెర్రను చూసి వారు మోసపోనివద్దు. అయ్యా ప్రతి బిడ్డను కనికరించండి, కృప చూపండి. ఆత్మల భారమును దయచేయండి నాయన. ఆత్మల రక్షణార్థమై సంఘములో ఉన్న ప్రతి బిడ్డ పని చేయనివ్వండి నాయన. ఇది నేనొక్కడను చేసే పని కానే కాదు ప్రభువా. వ్యక్తిగతంగా ప్రజలకు సువార్త ప్రకటించనివ్వండి, వ్యక్తిగతంగా ప్రజలను రక్షించనివ్వండి నాయన. ప్రతి ఒక్కరికి ఆ భారమును కలిగించు, ప్రతి ఒక్కరికి దేవుని భయమును కలిగించు, ఆసక్తిని పుట్టించు నాయన. సంఘమంతటను కూడా అయ్యా ప్రకాశించే తేజస్సుతో నిన్ను వెంబడించున్నట్లు కృప దయచేయమని యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువన్న మనకును సకల పరిశుద్ధులకి ఆయన సన్నిధి సదాకాలము తోడయ్యుండి కాపాడునగాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.